వెల్కమ్ టు వేణి వ్లాగ్స్. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇది మా ఇంట్లోనే పెంచాను ఫ్రెండ్స్. బాగా ఫ్రెష్గా ఉంది చూడండి. ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక పిడికెడు పల్లీలు వేసి పల్లీలను వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం తినే కారంను బట్టి రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసి తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చిని సగానికి తుంచి వేస్తే ఆయిల్లో చిట్లకుండా ఉంటాయి. తర్వాత 4 వెల్లుల్లిపాయలు వేసి ఒక 6 మీడియం సైజు టమోటాలను కట్ చేసి అవి కూడా వేసాను. ఇదంతా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. కొన్ని మెంతులు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి అంతా కలపాలి. ముందుగా ఒక కట్ట శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసి కలుపుతూ అడుగంటకుండా వేయించుకోవాలి. ఈ పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ పుదీనా ఆకులను తినడం వలన నోట్లో ఉండే బ్యాక్టీరియాను చంపి నోటిని దుర్వాసన రాకుండా తాజాగా ఉంచుతుంది. ఇది కొంచెం చింతపండు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది వేగేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి రుచికి సరిపడినంత కల్లులుప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకొని ఈ పొడిలో దంచుకోవాలి. తర్వాత మిగతా అవన్నీ వేసి మెత్తగా అయ్యే వరకు దంచాలి. రుచి చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. పుదీనా పచ్చడి రెడీ అయ్యింది. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసి 4 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి ఈ పచ్చడిలో ఈ పోపును కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పుదీనా పచ్చడి రెడీ అయ్యింది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.